2024-25 ఆర్థిక సంవత్సర మధ్యంతర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. వరుసగా ఆరోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు ఈసారి కేవలం 58 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. ఈ మధ్యంతర బడ్జెట్లో సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం, పేదలు, రైతుల సంక్షేమం, యువత సాధికారత, నారీ శక్తి, సుపరిపాలన, స్థూల జాతీయోత్పత్తి వృద్ధి, ఆర్థిక నిర్వహణ, ప్రపంచంలో పోటీ వంటి అంశాల గురించి ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. మధ్యంతర బడ్జెట్ 2024-25 మొత్తం బడ్జెట్టు 47,65,768 కోట్లు, మూలధన వసూళ్లు 17,64,494 కోట్లు, మూలధన వ్యయం 11,11,111 కోట్లు, రెవెన్యూ వసూళ్లు 30,12,74 కోట్లు, రెవెన్యూ వ్యయం 36,54,657 కోట్లు. మధ్యంతర బడ్జెట్ 2024-25లో కొత్త పథకాల ప్రస్తావన లేకుండా పాత స్కీముల విస్తరణకు ప్రాధాన్యం ఇచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సర మధ్యంతర బడ్జెట్ను 47,65,768 కోట్లతో ప్రవేశపెట్టారు. 2024-25 ఆహారం, ఎరువులపై రాయితీల్లో తగ్గుదల. ఆహారం, ఎరువులపైన ఇస్తున్న రాయితీల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కోత విధిస్తూ వస్తుంది. 2024-25కి ఆహారం, ఎరువుల రాయితీలను 3.69 లక్షల కోట్లుగా నిర్ణయించారు. గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు 2024-25 మధ్యంతర బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు 1.77 లక్షల కోట్లు కేటాయించారు. 2023-24లో 1.57 లక్షల కోట్లతో పోలిస్తే 12% అధికం. 2024-25 మధ్యంతర బడ్జెట్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కోసం 86,000 కోట్లు కేటాయించగా గత బడ్జెట్లో దీనికి 60,000 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో పోలిస్తే 43% ఎక్కువగా కేటాయించడం విశేషం. ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకు 12,000 కోట్లు ప్రకటించారు. గత బడ్జెట్లో 19,000 కోట్లు కేటాయించారు. కీలక పథకాలకు కేటాయింపులు. రక్షణ రంగ కేటాయింపులు 6.21 లక్షల కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది 5.94 లక్షల కోట్లు కేటాయించారు. పర్యావరణానికి ప్రోత్సాహం. దేశీయ పర్యాటక అభివృద్ధికి లక్షద్వీప్, ఇతర దీవులను సిద్ధం చేయనున్నారు. మౌలిక వసతులు, పోర్టుల అనుసంధానం, సౌకర్యాల కల్పనకు ఊతం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పేదల సంక్షేమం, పేదరిక సాధికారత కోసం ప్రభుత్వం వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేసింది. ఫలితంగా 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. వివిధ పథకాల రూపంలో 34 లక్షల కోట్లు నేరుగా జన్ధన్ ఖాతాలో జమ అయ్యాయి. PM విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతి వృత్తుల వారు ప్రయోజనం పొందారు. యువతకు సంబంధించి యువతకు తగిన ప్రోత్సాహాన్ని, సాధికారతను అందించడంపై దేశ శ్రేయస్సు ఆధారపడుతుంది. ప్రభుత్వం తెచ్చిన జాతీయ విద్యా విధానం 2020 దేశంలో గుణాత్మక సంస్కరణలు మార్పు చేసింది. PM శ్రీ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుంది. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా 1.4 కోట్ల మంది యువత శిక్షణ పొందారు. ప్రభుత్వం 7 IITలు, 16 IIITలు, 7 AIIMSలు, 390 యూనివర్సిటీలతో పాటు 3,000 కొత్త IITలు నెలకొల్పింది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్ టాప్ 5లో ఉంది. మహిళల సంరక్షణ, ఉపాధి, వసతి, పని ప్రదేశాల్లో భద్రత వంటి 17 అంశాల్లో అవతార్ సంస్థ నిర్వహించిన సర్వే వివరాలను జనవరి 4న విడుదల చేసింది. దీనిలో చెన్నై మొదటి స్థానంలో నిలవగా బెంగళూరు 2, పూణే 3, ముంబై 4, హైదరాబాద్ 5వ స్థానంలో నిలిచాయి.
తర్వాతి 6, 7, 8, 9, 10వ స్థానాల్లో కోల్కతా, అహ్మదాబాద్, ఢిల్లీ, కోయంబత్తూర్, జైపూర్ ఉన్నాయి. కళ్యాణ అన్న యోజన, సమగ్ర శిక్ష, స్వచ్ఛ భారత్, అంగన్వాడీ కేంద్రాలు, జాతీయ ఆరోగ్య మిషన్, అమృత్ స్మార్ట్ సిటీస్, ఆయుష్మాన్ భారత్, జీవనోపాధి మిషన్, కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం శ్రీ, జల్ జీవన్ మిషన్, నదుల అనుసంధానం, పంటల బీమా.